హాయ్ అండి. అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే ఇక్కడ ఒంగోలు చెన్నై షాపింగ్ మాల్లో ఒక ఆఫర్ పెట్టాడండి. ఏంటంటే 9 రూపాయలకి చీర అన్నాడనమాట. 9 రూపీస్కి చీర ఏంటంటే మేము అనుకోకుండా అటు బయటకు వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పుడు ఆ బోర్డింగ్స్ చూసాము. 9 రూపీస్కే చీర అన్నాడు. 9 రూపాయలకి చీర అన్నాడు అనమాట. సరే 9 రూపాయలకి చీర ఏంటి అసలుకి ఏంటని మేము చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళామన్నమాట. వెళ్తే మేము అక్కడ అడిగామన్నమాట. 9 రూపీస్కి చీర అన్నారు కదా మేడం, అది ఎట్లాగంటేనే వాళ్ళు అన్నారు కంపల్సరీ మీరు ఏదో ఒకటి బిల్ కొనాలండి, బిల్ చేస్తేనే మీకు 9 రూపీస్ శారీ అనేది మీకు వస్తుంది అన్నాడు. సరేనండి, ఇక 9 రూపీస్ శారీ కోసం మనం ఏం చేస్తాం, తప్పకుండా మనం బిల్ చేస్తాం కదా. అలాగే 9 రూపీస్ శారీ కోసం నేను తప్పకుండా బిల్ చేశాను అనమాట. నాకు ఏం శారీ వచ్చింది ఏంటనేది మీతో పంచుకుందామని ఈ వీడియో తీస్తున్నాను. నేనే తీస్తున్నానండి. ఈ ఆఫర్ 11 నుంచి 2 వరకేనంటండి. జస్ట్ అది ఒంగోలులోనేనండి. 4వ తేదీ ఒక్కరోజేనన్నారు. సరేనండి, కట్ చేశాను. నేను సింపుల్గా అంటే మనము షాపింగ్ చేయాలని నేనైతే వెళ్ళలేదు. చూడండి, శారీలో మనం తీసుకున్న దాంట్లోనే వాళ్ళు శారీ పెట్టేశారనమాట. ఏదైనా బిజినెస్ ట్రిక్సే పెడతారు కదా. నేనేం తీసుకున్నానంటే నేను ఒక చున్నీ తీసుకున్నానండి. సింపుల్గా ఉంటుంది కదా అని నాకు చున్నీ లేదనమాట. ఆ చున్నీ కలర్ ఒకటి తీసేసుకొని వచ్చేసాను. ఇదిగోండి, నేను తీసుకున్నది ఇదేనండి, జస్ట్ చున్నీ. ఇది ఒక 99 రూపీస్ పడింది అనమాట ఈ చున్నీ. సరేనండి, ఇంకెంతైనా కానీ చున్నీ తీసుకున్నాను. మనకు 9 రూపీస్కి ఏం శారీ వచ్చింది అనేది ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఓకే, 9 రూపీస్కి ఈ శారీ వచ్చింది. ఇది పెద్దవాళ్ళు కట్టుకునే శారీ కదండి, అంటే మన ఇంట్లో అమ్మమ్మలు ఎవరన్నా ఉన్నా వాళ్ళకి మనము ఇవ్వచ్చు అనమాట. ఇది బాగుందండి, ఈ శారీ కూడా బాగుంది. మొత్తానికి ఇదేనండి ఈ చెన్నై షాపింగ్ వాళ్ళు మనకిచ్చిన 9 రూపీస్ శారీ, నేను కొన్న చున్నీ. చూశారు కదా, ఇదేనండి. టైం కూడా అయిపోయిందండి, 11 to 2 అన్నారు కాబట్టి మనం ఇంకా ఏం చేయలేమన్నమాట. నాకు కూడా అనుకోకుండా తెలిసింది ఈ ఆఫర్. అయినా అప్పటికి కూడా నేను ఇప్పటికే తీసుకొని వచ్చి ఇప్పుడే డైరెక్ట్గా ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనండి, ఇంకా మళ్ళీ రేపు ఏమన్నా ఆఫర్స్ పెడతారో ఏమో చూడాలి. అంటే బాగానే ఉన్నారు జనం అయితే మాత్రం చెన్నై షాపింగ్ మాల్ వాళ్ళకి. ఏదన్నా బిజినెస్ ట్రిక్స్ అంటే అయ్యే కదా. ఎలా ఉంది మీ షాపింగ్ అయిపోయిందా, ఫెస్టివల్ షాపింగ్? నాదైతే ఇయ్యానండి. నేను ఇంకా ఏం కొనాలంచుకోలేదు. ఏంటంటే నాకు ఆల్రెడీ ఫెస్టివల్స్కి సరిపడా శారీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చిన్నపిల్లలకి తీసుకోవాలి, కాకపోతే అక్కడ తీసుకోవడానికి టైం లేక మళ్ళీ 2 కల్లా క్లోజ్ చేస్తారనేసరికి ఇది తీసుకున్నాను. ఓకేనండి, ఇదేనండి ఈరోజు నా వీడియో. మీరు కూడా చెన్నై షాపింగ్ మాల్లో ఎవరైనా షాపింగ్ చేస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదేమో 9 రూపాయల చీర అండి, ఇదేమో నేను కొన్న చున్నీ అనమాట. ఓకే, మర్చిపోయాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సైనింగ్ ఆఫ్ మానస. బాయ్ అండి.